నేను 6వ తరగతి చదివే రోజుల్లో సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత మొదటి రోజు స్కూల్కి వెళ్ళాను. వెళ్తే మా స్కూల్లో మా క్లాసులో అందరు కలిపి 10 మంది వచ్చారు. 7వ తరగతిలో 10 మంది వచ్చారు. 8వ తరగతి ఇలా అందరు కలిపితే 50 మంది 60 మంది వచ్చారు. ఆ వచ్చిన టీచర్కి ఏం చెప్పాలో తెలియక ఒక చిన్న ప్రయోగం చేశారు మా మీద. ఏంటి ఆ ప్రయోగం అంటే, మనం తక్కువ మంది ఉన్నాం కనుక, రకరకాల తరగతులు ఉన్నాం కనుక, ఈ సమయంలో ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి మీకు వచ్చిన ఒక కథ కానీ, ఒక జోక్ కానీ, లేకపోతే ఒక నాటకం కానీ ఏదైనా సరే 10 మంది ఎదుట ప్రదర్శించాలి, ఒక పాట అయినా పాడాలి అన్నటువంటి షరతు పెట్టారు. ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నాం, పాట పాడేవాళ్ళు పాట పాడుతున్నారు, జోకులు చెప్పేవాళ్ళు జోకులు చెప్తున్నారు, కథ చెప్పేవాళ్ళు కథలు చెప్తున్నారు. అందరూ వెళ్ళిపోయారు. అయితే మధ్యలో ఒక అబ్బాయి వంతు వచ్చింది. ఆ అబ్బాయి పేరు అజయ్. ఆ అబ్బాయిని పిలవగానే ఆ అబ్బాయి లేచాడు, కానీ అక్కడికి వెళ్ళలే. టీచర్ రమ్మంది, రాలే. ఎందుకు రావట్లేదు అని అంటే, ఆ అబ్బాయి ఒక క్రైస్తవుడు. ఆ అబ్బాయిని ఎంత పిలుస్తున్నా సరే రావటంలే. ఎందుకు రావటం లేదంటే, నాకు కథలు రావు మేడం, నాకు జోకులు రావు, నాకు పాటలు రావు, నాకు డ్రామాలు రావు అని అంటున్నాడు. మేమందరము కొంచెం ఆసక్తిగా చూస్తున్నా ఏం జరుగుతుందో ఏమంటుందో అని. మేడం బాగా ఆలోచించి అప్పుడు అబ్బాయితో ఒక మాట చెప్పింది, ఒరే నీకు ఏం రాకుండా పర్లేదు కానీ, కథలు రాకుండా పర్లేదు కానీ మీ కథ చెప్పురా అంది. మీ కథ చెప్పు అనగానే నాకు ఆసక్తి అనిపించింది. అప్పుడు అబ్బాయి ఆ ముందుకు వెళ్ళి ఈ కథ చెప్పడం ప్రారంభించాడు. ఏంటి అంటే, బైబిల్లో ఆదికాండమని మొదటి గ్రంథము 2వ అధ్యాయం నుంచి ఉన్నటువంటి ఏదైనా తోట సందర్భాన్ని ఆ అబ్బాయి చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు 6వ తరగతి వయసులో నేను దాన్ని ఏమనుకున్నానంటే, ఓహో క్రైస్తవులకి ఇదొక కథ అనుకున్నాను. అప్పుడు నేను దాన్ని కథ అనుకున్నాను, నవ్వుకుని విడిచిపెట్టాను. అందులో చెప్పబడిన సందర్భాలు, ఆ పండు తెంపగానే ఆదాము హవ్వలు, మానవుడు చనిపోయాడు, రకరకాల పరిస్థితులు వచ్చాయని చెప్పగానే నా మనసులో నేను నవ్వుకున్నాను. అంటే క్రైస్తవులు ఇంత అమాయకులా, ఒక పండు తెంపితేనే మానవుడు చచ్చిపోతాడా అన్నటువంటి ఆలోచనలో నాలో నేను నవ్వుకొని అంతటితో విడిచిపెట్టాను. కారణం ఏంటంటే, నా వయసు 6వ తరగతి వయసు కాబట్టి. అయితే ఇప్పుడు ఎందుకు నేను దాని గురించి గుర్తు చేసుకుంటున్నానంటే, ఈ మధ్య నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో ప్రజాశక్తి బుక్ హౌస్ అని ఒకటి ఉంటే అందులో పుస్తకాలు చూస్తూ ఉన్నాను. అలా చూస్తూ ఉంటే ఒక పుస్తకం నా కంటికి కనిపించింది. ఆ పుస్తకం పేరు ఏం పేరంటే, దేవుడు పుట్టిన కథ. దేవుడు పుట్టిన కథ అన్నటువంటి పుస్తకం నాకు కనిపించింది. ఒకప్పుడు మా స్నేహితుడు చెప్పింది కథ అనుకున్నాను. ఈరోజు మరలా బాగా చదువుకున్న ఒక మేధావి, పుస్తకాలు రాసేటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తి, అంత చరిత్రకారుడు ఒక పుస్తకాన్ని రాయాల్సి వస్తే 21వ శతాబ్దంలో ఏమని రాశాడంటే, దేవుడు పుట్టిన కథ అని రాశాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇదే టీవీలలో రకరకాల ప్రసార మాధ్యమాల్లో కూడా కొంతమంది దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు, అది వారు వ్యక్తిగతమైన విషయం, వారు నమ్మనటువంటి వారు దేవుడు పుట్టిన కథ అన్నటువంటి ఈ భావజాలాన్ని జనాల్లోనికి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి యేసుప్రభు నమ్ముకున్న ఒక క్రైస్తవుడిగా, యేసుప్రభు గురించి సమాజానికి బోధించే ఒక పాస్టర్గా, దేవుడు పుట్టింది కథ కాదని, దేవుడు పుట్టలేదని, దేవుడు మనల్ని పుట్టించాడన్నటువంటి వివరణ ఇవ్వడానికి మాత్రమే ఇక్కడ నేనున్నాను. మొట్టమొదట ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాన్ని నేను వివరిస్తాను. అక్కడ దేవాది దేవుడైన యెహోవా అన్న పద ప్రయోగం చేయబడి ఉంటుంది. యెహోవా అన్న పదానికి అర్థం ఏంటంటే, హెబ్రీ భాషలో దేవుడు అని అర్థం. ఆ దేవుడు 6 దినాలు 6 రోజుల్లో మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతిని, కనిపించినటువంటి ప్రకృతిని యావత్తును కలుగు చేశాడు. 6 రోజుల్లో మాటతో, కేవలం నోటి మాటతో ఆయన కనిపించని ప్రతి ప్రకృతిలో ఉన్న యావత్తును, సర్వాన్ని సంపూర్తి చేశాడు. 6వ దినాన చివరిలో 2వ భాగంలో ఆయన మానవుడిని తయారు చేశాడు. మానవుడి ప్రకటెముక నుంచి స్త్రీని తయారు చేశాడు. అంటే మొదటి దంపతులను తయారు చేసి ఏదైనా తోటలో వారిని ఉంచుతూ వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలాన్ని మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను మీరు తినకూడదు. ఒకవేళ తింటే
ఆ తినే రోజు మీరు చనిపోతారు అన్నటువంటి ఆజ్ఞ ఆయన జారీ చేశాడు, ఒక షరతును విధించాడు. అయితే ఆ రోజు ఉన్నటువంటి ఇద్దరు మానవులు, మన ఆది తల్లిదండ్రులు, మామూలుగా సైన్స్ ఏం చెప్తుందంటే ఆది మానవుడి నుంచి మనం పరిణామం చెందాము అని చెప్పబడుతుంది. అది 100% శుద్ధ అబద్ధం. దేవుని నమ్మనటువంటి వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం అది. అలా ఆదాము అంటే ఆది మానవుడు, దేవుని చేత కలుగజేయబడిన మానవుడు దేవుడి మాటను ధిక్కరించి ఆ పండును తెంపాడు. అలా తెంపిన తర్వాత కొన్ని పరిణామాలు సంభవించాయి. ఆ పరిణామాలు ఏంటి, ఈ రోజుకి అవి ఎలా రూపాంతరం చెందాయి అన్నది ఈరోజు నేను ఆలోచించాలి. అంతకంటే ముందుగా నేను ఒక సందర్భాన్ని చెబుతాను. ఆ దేవుడు వద్దు అన్న పండును తెంపారు. దానికి చాలా పరిణామాలు సంభవించాయి. మానవుడికి మరణం సంభవించింది. ఒకప్పుడు నేను ఆ పండు తెంపగానే మానవుడు మరణించాడు అని వినగానే కథ అని నవ్వుకున్నాను. పండు తెంపితే మానవుడు చనిపోవటం ఏంటి? అవును, వద్దన్నాడు దేవుడు, వద్దంటే తెంపాం, దీనికి మానవుడిని దేవుడు చంపాలనా అన్నటువంటి ఆలోచన నాకు వచ్చింది. ఎందుకు అలాంటి ఆలోచన నాకు వచ్చిందంటే, మా నాన్న చెప్పింది కానీ పెద్దలు చెప్పింది కానీ ప్రతి మాటను ధిక్కరించడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే, అందరికీ అలవాటే. కాబట్టి చెప్పిన మాటను మీరటం అన్నది కొత్త విషయం కాదు. కాబట్టి దేవుడు చెప్పిన విషయం కూడా మీరడం పెద్ద తప్పని నాకు అనిపించలేదు. అయితే ఈ మన పెద్దలు చెప్పినటువంటి మాటకి, దేవుడు చెప్పినటువంటి మాటకి వ్యత్యాసాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. మన పెద్దలు చెప్పే మాట ఎలాంటిదంటే, మన పెద్దలు అంత ఉత్తమమైన వ్యక్తులేం కాదు, నీతిమంతులేం కాదు, మనలాంటి స్వభావం ఉన్న వ్యక్తులే, కాకపోతే మనకంటే వయసులో పెద్దవాళ్ళు. అయితే దేవుడి మాటకి మన మాటకి తేడా ఏంటంటే, దేవుడి మాట ఆదికాండం 1వ అధ్యాయం అంతా మనం చదివితే, మొదటి రోజు దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. అంతవరకు అంధకారం చీకటితో ఉన్నటువంటి ఈ సర్వ ప్రపంచం కూడా ఒక్కసారిగా వెలుగు వచ్చింది. 2వ రోజు ఆయన ఆకాశం కలుగునుగాక అన్నాడు. వెంటనే ఆకాశం కనిపించింది. 3వ రోజు ఆయన సముద్రం కనిపించాలి, నేల కనిపించాలి అని అన్నాడు, మొక్కలు కనిపించాలి అన్నాడు. అలా అన్నీ జరిగిపోయాయి. 4వ రోజు ఆయన సూర్యచంద్ర నక్షత్రాదులు కనిపించాలి అన్నాడు. సూర్యచంద్ర నక్షత్రాదులు అన్నీ వచ్చేసాయి. 5వ రోజు ఆయన సముద్రంలో ఉన్నటువంటి జలచరాలను కానీ ఆకాశంలో పక్షులను కానీ కలుగునుగాక అన్నాడు. వెంటనే అవన్నీ కలిగాయి. 6వ రోజు మొదటి భాగంలో ఆయన భూ జంతువులను, పురుగులను అన్నిటినీ తయారు చేశాడు, అన్నీ కలిగాయి. చివరిలో ఆయన మానవుణ్ణి కలుగునుగాక అని అనలేదు. ఆయన మట్టిలో నుంచి ఒక రూపాన్ని ఏర్పాటు చేసి తయారు చేసి ఆ మట్టి రూపంలోనికి తన శ్వాసని, తన ఆత్మని ప్రవేశపెడితే నరుడు జీవాత్మ అయ్యాడు అని రాయబడింది. ఈ ప్రకృతికి మానవుడికి ఎంత వ్యత్యాసం చూడండి. కలుగునుగాక అనే నోటి మాటతో ఈ సర్వ ప్రకృతి కలిగింది. చిన్నది పెద్దది కనిపించని ప్రతిదీ కూడా కలిగింది. నమ్మినా నమ్మకపోయినా ఇది దేవుడు చెప్పినటువంటి మాట. అయితే మానవుడిని ఆయన స్వహస్తాలతో నిర్మించాడు. తన ఆత్మని, తన వాయువుని మనలో ప్రవేశపెట్టాడు. అప్పుడు మనం జీవాత్మగా మారాం. ఇప్పుడు ఏ మాట అయితే మహాకాశాలను కలుగజేసిందో, ఏ మాట అయితే చీకటిని వెలుగును వేరుపరిచిందో, ఏ మాట అయితే సర్వ భూ జంతువులను సమస్త ప్రాణులు కలుగజేసిందో, అదే మాట మరొకసారి మానవుడితో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ పండును తినకూడదు. మహాకాశాలను కలుగజేసేటువంటి శక్తి సామర్థ్యాలున్న మాట ఆయన మాట అయితే, అదే మాట మరొకసారి దేవుడు ఈ పండును తెంపద్దు అన్నాడు. మానవుణ్ణి తన మాటను మీరకూడదు అన్నది దేవుడు ఆలోచన. దేవుడి మాట ఆకాశాన్ని పుట్టించేంత గొప్పదైతే, దేవుడి మాట సూర్యచంద్ర నక్షత్రాదులను కలుగజేసేంత గొప్పదైతే, దేవుని మాట భూమి మీద ఉన్న ప్రతి వృక్షాన్ని కలుగజేసిందైతే, ఆయన మాటను మీరినప్పుడు కూడా అంతే గొప్పవైన ప్రభావాలు, అంతే బలమైనటువంటి పరిణామాలు కూడా సంభవించి ఉండాలన్నది నా వాదన. కనుక నేనేం చేయబోతున్నానంటే, ఆయన మాటను మీరినప్పుడు ఎలాంటి పరిణామాలు సంభవించాయి అన్నది నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను. వివరించడానికి సమయం లేదు కాబట్టి కేవలం వాటి పేర్లు మాత్రమే ప్రస్తావించాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఆది మానవులు దేవుడి మాటను మీరిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా వారి కన్నులు తెరవబడ్డాయి అన్నటువంటి మాట అక్కడ రాయబడింది. కన్నులు తెరవబడ్డాయి అంటే అంతకుముందు వారు గుడ్డివారా? కాదు. కన్నులు తెరవబడ్డాయి అంటే దేవుడు
మానవుణ్ణి కలుగు చేసినప్పుడు, ఆయన ఉద్దేశంలో మానవుడు కలుగు చేసినప్పుడు, ఆయన ఏ నేత్రాలతో అయితే, ఏ దృష్టితో అయితే తాను ఉంచినటువంటి ప్రకృతిని మానవుడు చూడాలనో, సాటి వ్యక్తిని చూడాలనో, జంతువులను చూడాలనో, ఈ ప్రకృతిని ఎలా అర్థం చేసుకోవాలనో ఆ ధోరణి ఆయన ఒకటి ఇచ్చాడు మానవుడికి. అయితే దేవుడి మాటను అతిక్రమించిన తర్వాత ఏ కన్నులు తెరవబడ్డాయంటే, మన సొంత కన్నులు, మన సొంత స్వభావం, సొంత ధోరణి, మన స్వంత కోణం అన్నది అప్పుడు వెలుగులోకి వచ్చింది. దైవ కోణం అన్నది పక్కకు వెళ్ళిపోయి మన మానవ కోణం అన్నది వచ్చింది. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇప్పుడున్నటువంటి భాషలో దాన్ని వివరించాలంటే, దేవుడు పెట్టినటువంటి డెఫినేషన్ను తీసివేసి మన సొంత డెఫినేషన్లు పెట్టుకున్నాం. ప్రతిదాన్ని దేవుడు ఏ కోణంలో చూడమని చెప్పాడో అది కాకుండా మన సొంత పద్ధతుల్లో ఈ ప్రకృతిని వివరించడానికి ఇష్టపడుతున్నాం. కన్నులు తెరవబడగానే వాళ్ళు తెలుసుకున్నది తాము దిగంబరులమి అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. మొదటిగా కన్నులు తెరవబడ్డాయి. రెండవదిగా తాము దిగంబరులమి అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించారు, కనుక్కున్నారు. కనుక్కోవటం ఏంటి? బట్టలు వేసుకోలేదని కనుక్కోవాలన్నా మామూలుగా తెలిసిపోతుందా అని అంటే, ఈ ప్రకృతిలో మనతో పాటుగా కొన్ని లక్షల కోట్ల జీవరాశులు బ్రతుకుతూ ఉన్నాయి. ఏ జీవరాశి కూడా బట్టలు కట్టుకొని లేదు. ఒకసారి మీరు గమనించండి. అయినా సరే మనం ఆయా జంతువులను, ఆ పక్షులను, ఆ పురుగులను చూస్తూ ఉన్నప్పుడు ఇవి బట్టలు కట్టుకోలేదు కదా అన్నటువంటి భావన మనకు కలగటం లేదు. చాలా సహజంగా అనిపిస్తుంది మనకి. కానీ మనం మాత్రమే ఈ షర్టు విప్పేసాడని నవ్వుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే, దేవుడు చెప్పినటువంటి మాటను అతిక్రమించడం ద్వారా మన శరీరం మనకే సిగ్గుగా అయిపోయే పరిస్థితి వచ్చింది. ఆదాము హవ్వలు ఎవరు అంటే భార్య భర్తలు. ఈయనకి ఆవిడ శరీరం సిగ్గు అనిపించింది, ఆవిడికి ఈయన శరీరం సిగ్గు అనిపించింది. దేవుడి మాటను కాదని కనుక్కున్న మొట్టమొదటి ఆవిష్కరణ ఏంటి అంటే, మేము దిగంబరులవి, మాకు బట్టలు లేవన్నటువంటి విషయాన్ని సిగ్గొచ్చింది మానవుడికి. ఈ రోజుకి సిగ్గుతోనే బ్రతుకుతున్నాం. ఆ రోజు బట్టలు లేవని కనుక్కున్నాం కదా. మూడవదిగా బట్టలు లేవని ఎప్పుడైతే తెలిసిందో బట్టలు కావాలి అన్నటువంటి అవసరత ఏర్పడింది. అలా అవసరత ఏర్పడగానే బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడు కదా. ఏ తెలివితేటలు అంటే సొంత తెలివితేటలు. దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. అవి ఏ తెలివితేటలు అంటే దేవుడికి లోబడే తెలివితేటలవి, సహజ సిద్ధమైన తెలివితేటలు. ఎప్పుడైతే మాట మీరామో సిగ్గొచ్చిందో ఇప్పుడు బట్టలు అవసరం వచ్చాయి. బట్టలు అవసరం వస్తే బట్టలు కుట్టుకోవడానికి కావాల్సిన తెలివి అవసరం వచ్చింది. అంతవరకు దేవుడు ఏం చెప్పాడంటే, ఈ తోట చెట్లలో ప్రతి ఫలాన్ని తినండి అని చెప్పాడు ఆయన. అయితే ఎప్పుడైతే బట్టలు కావాల్సి వచ్చిందో ఆదాము హవ్వలు వెళ్ళి అంజూరపు ఆకులు తెంపుకొని తమ కోసం బట్టలు తయారు చేసుకున్నారు. మొట్టమొదటిసారిగా మానవుడు ఏదైనా తోటలో పండును తెంపకుండా చెట్టుకు ఆకులను పీకడం ప్రారంభించాడు. దాని అర్థం ఏంటంటే, చెట్లకి మానవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. పండును పీక్కోవాల్సిన మానవుడు ఆకులు తెంపుతున్నాడు. అలా 21వ శతాబ్దంలో మనిషి అడవులను సమూలంగా నాశనం చేస్తున్నాడు. కారణం ఏంటంటే తెలివి ఎక్కువైపోయింది. ఆ రోజు ఏదైనా తోటలో తెలివి ఎక్కువైపోయి ఆకులు బీకాడు. ఈ రోజు తెలివి ఎక్కువైపోయి 21వ శతాబ్దంలో మనిషి తెలివి ఎక్కువైపోయి అడవుల్ని సమూలంగా ధ్వంసం చేసేసుకుంటున్నాడు, స్మగ్లింగ్ చేసుకుంటా ఉన్నాడు. అదే పరిణామం ఈ రోజుకి ఈ రీతిగా రూపాంతరం చెందింది. అయితే అలా బట్టలు తయారు చేసుకున్నాడు కదా. దేవుడు బట్టలు లేకుండానే సిగ్గు లేనటువంటి లక్షణం ఆయన ఇస్తే, సిగ్గు వచ్చిన తర్వాత బట్టలు తయారు చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో తిరిగి చూస్తే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వచ్చాయి, బట్టల కంపెనీలు వచ్చేసాయి. ఈరోజు ప్రపంచంలో ఎన్ని బట్టలు ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో అంటే లెక్కలేనన్ని డిజైన్లు వచ్చాయి, లెక్కలేనన్ని బట్టలు వచ్చాయి. కానీ ఈ రోజుకి వీధుల్లో చూస్తూ ఉంటే బట్టలు లేకుండా తిరుగుతున్న పిల్లలు, బట్టలు లేకుండా తిరుగుతున్న పెద్దలు, బట్టలు నిత్యావసర వస్తువు కింద చేరిపోయింది. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి సహజసిద్ధమైన లక్ష్యాన్ని కోల్పోయిన తర్వాత మన సిగ్గును మనం కప్పుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే మనకు సరిపోవటంలే, ఆ ఉత్పత్తులు సరిపోవటంలే, అందరికీ అందటంలే. ఇంకో మాట మీతో చెప్తాను. నేను ఈ షర్ట్ వేసుకున్నా అంటే అర్థం ఏంటంటే, నేను చదువుకునేటప్పుడు నాకు నేర్పించింది మనం బట్టలు ఎందుకు వేసుకోవాలి, దుస్తులు ఎందుకు వేసుకోవాలని నేర్పించింది. ఏమో నేర్పించారంటే, ఈ చలి నుంచి, ఎండ నుంచి, ఈ ప్రకృతి సంబంధమైన విషయాల నుంచి మనల్ని మనం
కాపాడుకోవడానికి రక్షణగా దుస్తులు వేసుకోవాలన్నటువంటి అబద్ధాన్ని టెక్స్ట్ బుక్లో నేను చదివాను. అయితే బైబిల్లో నేను నేర్చుకుంది ఏంటంటే, ఈ బట్టలు మనం రక్షణ కోసం కాదు వేసుకుంటున్నది. ఏదైనా తోటలో దేవుడు మాటను అతిక్రమించాం కాబట్టి ఆ సిగ్గు మన జీవితంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు గాయం అయితే గాయం మీద బ్యాండేజ్ వేసుకుంటా, ఇవి గాయం బయట కనిపించకుండా. అలాగే ఈ సిగ్గుతో కూడుకున్న ఈ శరీరాన్ని కప్పుకోవడానికి ఈరోజు బట్టలనే బ్యాండేజ్ నువ్వు వేసుకుంటున్నాం. ఇది మనకు అర్థం కాక పిల్లలకి ఏమో నేర్పిస్తున్నామంటే రక్షణ కోసం దుస్తులు వేసుకోవాలంటున్నావు. రక్షణ కోసం కాదు. ఒకవేళ అదే వాస్తవం అయితే ఈ ప్రకృతిలో ఏ జంతువు, ఏ పక్షి, ఏ పురుగు బట్టలు వేసుకోవటంలే. వాటికి రక్షణ లేదన్నామా? అద్భుతంగా రక్షణగా బ్రతుకుతున్నాయి. ఇది పాపం అనే గాయంతో కూడుకున్నటువంటి శరీరం కనుక దీన్ని కప్పుకోవడానికి బ్యాండేజ్ ఆ రోజు తయారు చేసుకున్నాం. ఈరోజు కంపెనీలతో తయారు చేసుకుంటున్నాం. అంతే తేడా. మొత్తం అంతా మామూలే. ఆ రోజు అంజూరు పాపులు ఆకులు కుట్టుకున్నాం, ఈరోజు ఇండస్ట్రీల్లో కంపెనీలో కుట్టుకుంటున్నాం. అంతే తేడా. అటు తర్వాత ఇంకో 4వ విషయం ఏంటంటే, దేవుడు ఈ పండును తినద్దు, మిగతా పండన్నీ తినమన్నాడు. అయితే హవ్వకి, ఆ స్త్రీకి ఎలా కనిపించింది ఆ పండు అంటే, దేవుడు వద్దన్న పండు చాలా అందంగా, చాలా రుచికరంగా కనిపించిందంట, చాలా గొప్పగా కనిపించిందంట. అలా దేవుడు వద్దన్న పండుని తినాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి దేవుడు ఇది తిండి కాదు అన్నదాన్ని తిండి అయితే బాగుంటుందని దాన్ని తిండి చేసుకున్నారు. కాబట్టి దానికి ఈరోజు జరిగిన పరిణామాన్ని నేను మీతో చెప్తున్నాను. మన సమాజంలో మనం వెదిగితే ఆకాశమెత్తు హోటల్ కడుతున్నారు, స్టార్ హోటల్స్ అని కడుతున్నారు. ప్రతి వీధికి, ప్రతి సందుకి చిన్న చితక హోటళ్ళు 10ల సంఖ్యలో ఉన్నాయి. ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది గవర్నమెంట్. అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రకరకాల పరిస్థితులు ఉన్నా సరే వీధుల వెంబడి అడుక్కు తింటున్న వాళ్ళు, భిక్షాందేహి అని అడుక్కుంటున్న వాళ్ళు లక్షల సంఖ్యలో లేరా? ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఏది తిండి కాదన్నాడో దాన్ని మనం తిండిగా చేసుకున్నాం కనుక ఆ రోజు నుంచి ఈ రోజుకు మానవ జాతికి ఆహారం కడుపు నిండటం లేదు. కడుపు నిండా తింటే ఒక బాధ, కడుపు నిండా తినకపోతే ఒక బాధ. మనం తిన్న తిండి విషం అయిపోయింది అని, తింటే కొన్ని జబ్బులు వస్తున్నాయి, తినకపోతే మరికొన్ని జబ్బులు వస్తున్నాయి. మనం తిన్న తిండి మనకు విషమై కూర్చుంది. కారణం ఏంటంటే దేవుడి మాటను అతిక్రమించాం కాబట్టి. కోటి విద్యలు కూటి కొరకే అన్నటువంటి దిక్కుమాలిన సామెతలు పెట్టుకునే స్థితి దిగజారింది. ఎన్ని పనులు చేసినా కడుపు కోసమేనా, తిండి కోసమేనా? ఎందుకు తిండి కోసం? దేవుడు పెట్టిన తిండిని వద్దన్నాం గనుక. తర్వాత అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తిండి కోసమే సంపాదిస్తున్నాడు. ఫుట్పాత్ మీద అడుగు తింటున్నా సరే అన్నం కోసమే బ్రతుకుతున్నారు. ఒక్క మాటలు చెప్పాలంటే మన కడుపే మనకు దేవుడై కూర్చుంది. అన్ని ప్రయాసలు నోటిని, కడుపును తృప్తిపరుచుకోవడానికే చేస్తూ ఉన్నాం. తర్వాత దేవుడు మాటను మీరేసరికి ఏ దేవుడైతే మనల్ని కలుగు చేశాడో ఆయన మనకి సాక్షాత్తు తండ్రి. మనకి ప్రాణం ఇచ్చిన ఆయన ఎవరు? తండ్రి కదా. అలాంటి దేవుడికి భయపడి పారిపోయే పరిస్థితి ఆదాముకు వచ్చింది. ఈరోజు కూడా దేవుడి పేరు చెప్పగానే పారిపోతున్నాం. దేవుడంటే భయం వచ్చింది. దేవుడంటే వణికిపోతూ ఉన్నాం. ఎందుకంటే పాపం చేసిన వాడు దేవుడికి భయపడాల్సిందే. కనుక దేవుడికి భయపడే స్థాయి, దేవుడిని ప్రేమించే స్థాయి నుంచి తండ్రి దగ్గర ఉన్నటువంటి చనువు కంటే ఎక్కువైన చనువుతో ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన ఆ ప్రేమ సంబంధం నుంచి భయపడే స్థాయికి మన స్థాయి దిగజారిపోయింది. తర్వాత దేవుడు మానవుడిని తన స్వరూపంలో, తన జ్ఞానం చొప్పున, తన తెలివితో ఆయన తయారు చేసుకుంటే ఆయనంత జ్ఞానం మానవుడికి ఇస్తే మానవుడు ఎలా తయారైపోయాడంటే వెర్రివాడుగా మారిపోయాడు. ఎలాగో చెప్పమంటారా? ఆయన మాట సెలవిస్తే ప్రకృతి అంతా కలిగింది కదా. ఆయన వస్తున్నాడు అని తెలిసి ఏదైనా తోటలోకి ఆదాము హవ్వ చెరుకు వైపు పారిపోయి ఒక చెట్టు దగ్గర ఆదాము హవ్వ దాక్కున్నాడు. అటువైపు చెట్టు దగ్గర హవ్వమ్మ దాక్కుంది. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, మానవుడికి కళ్ళు ఇచ్చింది ఆయనే, జంతువులకు కళ్ళు ఇచ్చింది ఆయనే, చూస్తున్నాం అంటే నేత్రాలు ఇచ్చింది ఆయనే, కళ్ళు లేని జంతువులు తయారు చేసింది ఆయనే. చూపును ప్రసాదించిన ఆయన కంటిలో నుంచి ఒక చిన్న చెట్టు దగ్గర దాక్కుంటే తప్పించుకుంటామన్నటువంటి మూర్ఖపు ఆలోచన, వెర్రితనపు ఆలోచన ఆదాముకి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? దేవుడు మాట కాదనటం వల్లనే వెర్రితనం సంభవించింది. తర్వాత దేవుడు వచ్చి ఆదాము ఎక్కడున్నాను పిలవగానే ఆదాము పరిగెత్తుకుంటూ వచ్చి దేవుడు కాళ్ళ మీద పడి, తండ్రి తప్పైపోయింది నాయనా అని
పడాల్సింది. అయితే పడాల్సిన దానికి బదులుగా ఆయన సాకులు చెప్తూ ఉన్నాడు. పశ్చాత్తాపం లక్షణం పోయి గుండె రాయి అయిపోయింది. దేవుని నిందించే స్థాయికి వచ్చాడు. అటు తర్వాత అక్కడ చెప్పబడిన మాట, మానవుడికి మధ్య ఉన్న సంబంధాలు చెడిపోయాయి. ఆదాము ఎందుకు ఆ పండు తిన్నావంటే, ఆదాము చెప్పిన మాట, నీవు నాకు భార్యగా ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఈ పండిస్తే తిన్నాను అన్నాడు. ఇప్పుడు ఒక మాట ఆలోచిస్తే, ఒకవేళ దేవుడు కోపగించుకొని తన భార్య అయిన హవ్వని ఆయన చంపేస్తే పరిస్థితి ఏంటి? పండు తినకముందు ఆదాము హవ్వను ఏమన్నాడంటే, నా మాంసంలో మాంసము, నా ఎముకలో ఎముక అని అన్నాడు. నేనే నువ్వు అన్నాడు. తన శరీరాన్ని ప్రేమించినట్టుగా హవ్వను ప్రేమించాడు, భార్యను ప్రేమించాడు. పండు తిన్న తర్వాత, దేవుడి మాటను మీరిన తర్వాత, ఈవిడ నాకు ఇచ్చింది అన్నాడు. అంటే దేవుడి ఎదురుగా భార్య మీద కంప్లైంట్ చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు హవ్వను చంపేస్తా నాకెందుకు, నన్ను మాత్రం ఏమనుకుంటే చాలు. మానవుడికి మధ్య సంబంధం వెళ్ళిపోయింది లేదు. ఈరోజు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కౌన్సిలింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న జంటలు చూడండి, దంపతులు చూడండి. మాకు విడాకులు కావాలి, మేము బతకం వీళ్ళతో ఒకరి మీద ఒకరు ఏలెత్తి చూపెట్టుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి లక్షణం అంటే, ఏదేని తోటలో దేవుడి మాట కాదన్నా గనుక ఇలాంటి పరిణామాలు సంభవించే. తర్వాత ఎందుకు పండు తిన్నావంటే, ఆదాము చెప్పినటువంటి మాట, నీవు నాకు భార్యగా ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే తిన్నానన్నాడు. ఈ స్త్రీ అనగానికంటే ముందు నీవు నాకు భార్యగా ఇచ్చావు అంటే తప్పెవరిది? ఇప్పుడు నేను చేసిన పాపానికి తప్పు నువ్వే. నువ్వు చేసిన దానికే నేను తప్పు చేశాను అంటే దేవుణ్ణి ముద్దాయిదిగా నిలబెట్టే ప్రయత్నం మానవ జాతి చేస్తుంది. ఈరోజు కూడా ప్రతి దానికి ఎవరైనా చనిపోతే, దేవుడుంటే ఎందుకండి ఇలా చేస్తాడు, దేవుడికి మనసు లేదా, దేవుడుంటే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడు లేడు కాబట్టి వర్షాలు పట్టడం లేదు, దేవుడు లేడు కాబట్టి వరదలు వస్తున్నాయి. ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి, కాని దానికి, అయిన దానికి, అన్నిటికీ ఏలు దేవుడి మీదకి వెళ్ళిపోతా ఉంది. కానీ ప్రపంచం అందరం భక్తులమే. తర్వాత మనిషికి జంతువుకు మధ్య సంబంధాలు కూడా తెగిపోయాయి. ఎలాగంటే, ఎప్పుడైతే ఆ పండు తిన్నారో హవ్వమ్మ ఈ సర్పం నన్ను మోసపుచ్చింది అనగానే దేవుడు అన్నాడు, నీకు ఈ సర్పానికి మధ్య శత్రుత్వం పెడుతున్నాను. మానవుడికి జంతువుకి మధ్య శత్రుత్వం వచ్చింది. దాని కారణంగానే ఈరోజు జంతువులు మనం వేటాడుతున్నాం. మనం అడవుల్లోకి వెళ్తే జంతువులు మనమే తిరగబడుతున్నాయి. మన ఇద్దరికి పరస్పర శత్రుత్వం వచ్చింది. కాబట్టే జంతువులు అంతరించిపోతున్నాయి. ఒక సర్వే ప్రకారం ఒక రోజుకి 22 జాతులు అంతరించిపోతున్నాయంట. సంవత్సరానికి 10,000 జాతులు అంతరించిపోతున్నాయి. ఊహించండి ఎంత శత్రుత్వం ఉందో. అడవులన్నింటిని నాశనం చేసి, జంతువులు తోలివేసి మనం ఇల్లు కట్టుకుంటున్నాం. అవి మన ఇళ్లలోకి చొరబడి మనల్ని లాక్కుపోతున్నాయి, చంపుతున్నాయి, మనకు నష్టం కలుగజేస్తున్నాయి. ఇంత శత్రుత్వం మానవుడికి జంతువులకు మధ్య ఎందుకు వచ్చిందంటే, దేవుడి మాటను కాదన్నాం కాబట్టి.